ఎందుకు ఈ రివీల్ చేయకుండా ఇలా బయటికి ఇంత సస్పెన్స్ ఉంచేసారు మీ క్యారెక్టర్ని? నా క్యారెక్టర్ చాలా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది దీంట్లో. ఇది ఫస్ట్ మూవీయా మీకు? స్క్రిప్టా మీకు వచ్చింది? యాక్చువల్లీ రొమాంటిక్ రిలీజ్ అయింది ముందే, సో దాట్ వాస్ ఇంట్రొడక్షన్. కానీ టెక్నికలీ దిస్ ఇస్ మై డెబ్యూ. బట్ మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ మూవీ అప్పుడు రిలీజ్ అయింటే మేబీ ఆపర్చునిటీ వైజ్ ఇంకా బెటర్గా ఉండేదేమో, లైక్ ఎనీథింగ్ అట్లా అనిపించింది? సో నవీన్ చంద్ర గారి గురించి చెప్పండి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్? రేఖలాగా అమ్మాయి నాకు వద్దు. సో మీరు హూ ఇస్ యువర్ ఫేవరెట్ తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ కానీ యాక్టర్స్లో కానీ? నా ఫేవరెట్ హీరో ఒక్కటే, న్యాచురల్ స్టార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రిటియెస్ట్ యాక్టర్ ఉన్నారు మనతో పాటు. ఆల్రెడీ సైతాన్లో చూసాము, సేవ్ ద టైగర్స్లో చూసాము, అండ్ కరెంట్లీ 28 degrees Celsiusలో సడన్గా ఇలా వచ్చేసి అలా భయపడి పెట్టేశారు. సో మరి తను మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో. తనే దేవ్యాంశి గారు. వారితో మాట్లాడదాం. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? I am fine. How are you? Thank you for the compliment. I am fine. I'm absolutely great. సో మూవీలో 28 degrees Celsiusలో ప్రమోషన్స్ అప్పుడు కానీ లేకపోతే ఎప్పుడు కూడా మిమ్మల్ని రివీల్ చేయలేదు. డైరెక్ట్ థియేటర్లో చూడంగానే ఆడియన్స్ స్టన్ అయిపోయి ఉంటారు, లైక్ స్టన్ అయిపోతున్నారు. అంటే ఎందుకు ఈ రివీల్ చేయకుండా ఇలా బయటికి ఇంత సస్పెన్స్ ఉంచేసారు మీ క్యారెక్టర్ని? ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది దీంట్లో. ఈ క్యారెక్టర్ నుంచి స్టోరీ రివాల్వ్స్ అరౌండ్. సో దిస్ ఇస్ ద మెయిన్ స్టోరీకి యునో టు గివ్ దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఆ హుక్ పాయింట్ ఇచ్చింది. హుక్ పాయింట్ ఇచ్చింది. మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? అంటే లైక్ ఈ మూవీ స్టోరీ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? సో నేను హైదరాబాద్ వచ్చాను అప్పుడు థియేటర్ ప్లే కోసం. సో ఇక్కడ నాకు పర్ఫార్మెన్స్ ఉంది. ఓకే. సో అప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు. సో వాళ్ళు చెప్పారు ఒక ఆడిషన్ జరుగుతుంది, మీకు ట్రై చేయాలా? సరే చేయండి. నేను వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, హిందీలో వచ్చాను అప్పుడు. సో దే లైక్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఐ లవ్ ద క్యారెక్టర్. ఎందుకంటే గ్రే షేడ్స్ కదా, అండ్ గ్రే షేడ్ కాబట్టి నేను ఎస్ చెప్పాను. ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా అనిపిస్తున్నారు, గ్రే షేడ్స్లో చేస్తున్నారు. ఎందుకంటే ఒక యాక్చువల్లీ గ్రే షేడ్స్ టు డూ ఇస్ వెరీ టఫ్. ఎనీ యాక్టర్, ఎనీ యాక్టింగ్ రోల్ పాజిటివ్లో ఇట్స్ కొంచెం ఈజీ ఉంది, కానీ గ్రే చేద్దామని ఇట్స్ లిటిల్ టఫ్. కరెక్ట్. సో ఇట్ ఈస్ ఛాలెంజింగ్. సో అందుకే నేను ఎస్ చెప్పాను. సో ఇది ఫస్ట్ మూవీయా మీకు? స్క్రిప్టా మీకు వచ్చింది? లైక్ తెలుగు డెబ్యూ మూవీ బేసిక్గా. ఓకే. అవును. కానీ ఆల్రెడీ అన్ని రిలీజ్ అయిపోయినాయి మిగతా తర్వాత వచ్చింది. సో దాని యాక్చువల్లీ రొమాంటిక్ రిలీజ్ అయింది ముందే, సో దాట్ వాస్ ఇంట్రొడక్షన్. కానీ టెక్నికలీ దిస్ ఇస్ మై డెబ్యూ. జనరలీ స్క్రిప్ట్ రావడం. సో అంటే మీరు ఎక్కడ, అంటే లైక్ ఎక్కడి నుంచి వచ్చారు? లైక్ నేను ముంబై నుంచి వచ్చాను అప్పుడు. ఎందుకంటే నా థియేటర్ ముంబైలో జరుగుతుంది. సో వీ పర్ఫార్మ్ అన్ని సిటీస్లో, లక్నోలో, ఢిల్లీలో. సో ఇక్కడ కూడా పర్ఫార్మ్ చేయడానికి వచ్చాను అప్పుడు. ఓకే. సో వై చూసింగ్ టాలీవుడ్? అంటే లైక్ ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా? అంటే టాలీవుడ్ నాకు చూస్ చేశారు బేసిక్గా. సో యాక్చువల్లీ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ అ జర్నీ. నా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఐ థింక్ I have better, I'm more connected here. సో అంటే లైక్ టాలీవుడ్లో మీరు డెబ్యూగా ఫస్ట్ వచ్చిన స్క్రిప్ట్ స్టోరీ ఇది. బట్ మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ మూవీ అప్పుడు రిలీజ్ అయింటే మేబీ ఆపర్చునిటీ వైజ్ ఇంకా బెటర్గా ఉండేదేమో, లైక్ ఎనీథింగ్ అట్లా అనిపించిందా? బికాస్ చాలా డిలే అయిపోయింది. అవును. సో యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తాను అప్పుడు, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ కదా. రొమాంటిక్కి 2019లో షూట్ స్టార్ట్ అయింది, అండ్ మధ్యలో కోవిడ్ వచ్చింది, సో స్టాప్డ్. సో అప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, ఓకే సరే ఇట్ విల్ రిలీజ్ అండ్ దెన్ ఆఫర్స్ విల్ కమ్, ఒక యాక్టర్కి మంచి అండ్ ఫస్ట్ ఫిల్మ్కి. సో కానీ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్, అండ్ కొంచెం నా హార్ట్ బ్రేక్ అయ్యాను అప్పుడు. అవునా? ఈ మూవీ ఎవ్రీ మంత్ ఐ యూస్ టు కాల్, సార్ ఎప్పుడు రిలీజ్, సార్ ఎప్పుడు రిలీజ్. సో మొత్తం అంటే మూవీ ఇండస్ట్రీలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ డెబ్యూ, లేకపోతే హిందీలో ఏమైనా చేశారా? హిందీలో చేశాను నేను. ఒక ఫిల్మ్ ఉంది లవ్షుదా, ముందు చేసాము. ఓకే. సో బట్ యా తెలుగులో అండ్ టాలీవుడ్లో దిస్ ఇస్ మై డెబ్యూ. ఒక మంచి ఒక లీడ్ నెగటివ్ లీడ్ క్యారెక్టర్, ఎనీ లీడ్ క్యారెక్టర్కి ఇది డెబ్యూ అని ఎనీ ఇండస్ట్రీలో. ఓకే. సో అంటే లైక్ ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, అసలు అనిపించట్లేదు ముంబై నుంచి వచ్చారు అని. సో తెలుగు ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు? అంటే ఫస్ట్ ఫిలిం నుంచి? సేవ్ ద టైగర్స్ అప్పుడు. సో సేవ్ ద టైగర్, శైతాన్, సో అప్పుడు నేర్చుకుంటున్నాను కొంచెం.
అండ్ దెన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ మూవీ అంటే లైక్ నెగటివ్ రోల్స్ అంటే ఒక గ్రే షేడ్లో చేశారు కదా, చాలా మంది లైక్ యాక్ట్రెస్ ఏమనుకుంటారంటే లైక్ నెగిటివ్ రోల్స్ వన్స్ ఒకసారి చేశాక లైఫ్ అంతా నెగిటివ్ రోల్సే వస్తాయి నెక్స్ట్ అని ఒక కైండ్ ఆఫ్ లైక్ పర్సెప్షన్ ఉంది, కన్సెప్షన్. సో డూ యూ బిలీవ్ ఇన్ దట్? టైప్ కాస్టింగ్లో నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ నెగటివ్ ఓన్లీ. ఎనీ రోల్ యూ డూ యూ విల్ బి టైప్ కాస్టెడ్ ఫర్ సమ్ టైమ్. నేను శేతాన్ చేశాను, శేతాన్ తర్వాత నాకు అదే రోల్ వస్తుంది, అదే రోల్స్కి కాల్ వస్తుంది, కానీ ఇది నా ఇష్టం, నాకు చేయాలి లేదా అది నా ఇష్టం. సో బట్ యు ఆర్ రైట్, యాక్ట్రెసెస్ ఆర్ యాక్టర్స్ ఆర్ వెరీ హెసిటెంట్. ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి నెగటివ్ రోల్ చేయాలి, అట్లా టైప్ కాస్ట్, యూనో ఇట్ ఈస్ అ ఛాన్స్. కానీ నేను ఏమనుకుంటున్నాను అప్పుడు, దీంట్లో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ. కరెక్ట్, రైట్. సో నేను యాక్టర్, నాకు ఏం చూపించాలి, నా యాక్టింగ్ చూపించాలి, నాకు ఛాన్స్ ఇవ్వాలి. సో అందుకే నేను ఎస్ చెప్పాను. ఒక డైరెక్టర్కి ఏం కావాలి, యాక్టింగ్, యూ నీడ్ టు నో యాక్టింగ్ కదా. సో ఈ రోల్లో అన్ని షేడ్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ మూవీలోనే అన్ని షేడ్స్ ఉన్న మూవీ అంటే దొరకడం కూడా ఇట్స్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ కూడా అట్ ద సేమ్ టైం. సో గుర్తుందా అప్పటి సెట్స్లో ఏం చేసేవాళ్ళు, హౌ టఫ్ ఇట్ వాజ్? ఎందుకంటే ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీ అండ్ ఫస్టే గ్రే షేడ్స్లో రోల్. గుర్తుంది అప్పుడు నాకు తెలుగు రాదు అండ్ ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఆల్సో. సో నా 1 month వర్క్షాప్ జరుగుతుంది. సో ఐ యూస్ టు రైట్ ఇన్ హిందీ డైలాగ్స్. నా నవీన్ చెప్పారు హిందీలో రైట్ చేయండి. సో నేను హిందీలో నా డైలాగ్స్ తెలుగు హిందీ ఐ యూస్ టు రైట్ అండ్ ఐ యూస్ టు లెర్న్, ఐ యూస్ టు మగ్ ఇట్ అప్. సో ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ మగ్గింగ్ అప్. సో 1 month వర్క్షాప్ తర్వాత సెట్స్లో వెళ్ళాము అండ్ దెన్ నర్వస్నెస్ ఉంది నాకు చాలా, ఎందుకంటే నవీన్ పెద్ద యాక్టర్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. నా హ్యాండ్ స్టార్టెడ్ టు షివర్. నేను అండ్ డైరెక్టర్ దగ్గర వెళ్ళాను ఒక సీన్లో, హ్యాడ్ టు రీటేక్. ఓకే, 1 రీటేక్, ఇట్ డిడ్ంట్ కమ్, 2, 3, 4, 5 రీటేక్స్ తర్వాత నేను ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఏడుస్తున్నాను నేను చాలా, డూయింగ్ ఇట్. అప్పుడు ఆ షూట్ స్టాప్ ద షూట్ అండ్ వి డిడ్ ఆఫ్టర్ 3-4 days. అప్పుడు డైరెక్టర్ చెప్పి, ఎందుకు నర్వస్, ఎందుకు, బీ ఓకే, ఇట్స్ ఫైన్, హ్యాపెన్స్. So yeah, that happened. First film is always like a first exam. Correct. And now results will come. అండ్ ఈ క్యారెక్టర్లో ఆఫ్టర్ డూయింగ్, ఇప్పుడు సైతాన్ చేశారు లేకపోతే సేవ్ ద టైగర్స్ చేశారు, సో ఈ క్యారెక్టర్స్లో అంటే ఏది ఛాలెంజింగ్ ఉంది? బీయింగ్ నెగటివ్ రోలా లేకపోతే పాజిటివ్స్ కూడా? అంటే సేవ్ ద టైగర్స్లో కూడా కైండ్ ఆఫ్ పాజిటివ్, అందులో కూడా అరగెన్స్ కానీ పాజిటివ్ ఉంది. సో ఏది టఫ్ అనిపించింది? యాజ్ ఇట్ ఈస్ అంటే ఫస్ట్ మూవీ ఆబ్వియస్లీ ఛాలెంజింగ్ ఉంటుంది. సో బేసిక్గా ఈ రోల్లో అమ్మాయి, ద క్యారెక్టర్ ఐ డిడ్, ఇట్స్ మెంటలీ డిస్టర్బ్డ్. Okay. Yeah. So it's not only negative. It has a motive behind. Enduku negative. Oka negative person enduku negative ayyaru. That is the journey of the character. So tough enduku ante mannerisms em undi. Oka normal human being lo and oka mentally disturbed, mentally challenged human being lo enti the difference. To break the code, it was very difficult for me as an actor. ఆ మేనరిజం ఏం పెట్టాలి, ఆ మేనరిజమ్స్లో ఏం చూపించాలి. సో నవీన్ చంద్ర గారి గురించి చెప్పండి, బికాజ్ ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీరు అందరూ మీకు అంత టెన్షన్ అయిపోయింది అని, బట్ జనరలీ బయట అందరికైతే లైక్ హీస్ వెరీ కామ్ పర్సన్, కూల్ పర్సన్ అని అనిపిస్తూ ఉంటుంది. చాలా కూల్ యాక్చువల్లీ. యా ఐ నో, ఐ రిమెంబర్ దట్ డే 5 retakes తర్వాత he was sitting, he just said, okay, it will happen, calm down. టెన్షన్ బై, డోంట్ బీ స్ట్రెస్. సో హీస్ వెరీ కూల్. హీ హెల్ప్ మీ అలాట్, చాలా హెల్ప్ చేశారు. ఎలా డైలాగ్స్ చెప్పాలి, ఎలా బ్రేక్ చేయాలి డైలాగ్స్కి, స్క్రిప్ట్ ఎలా బ్రేక్ చేయాలి, ఎనీ mode 1, mode 2. సో యూస్ టు గైడ్ మీ అలాట్ లైక్ అ మెంటర్. సో తెలుగు గైడెన్స్ కూడా ఆయన ఇచ్చారా? తెలుగు 100%. ఎలా ప్రొనౌన్స్ చేయాలి వర్డ్, లిప్ సింక్ ఎలా చేయాలి. సో ఐమ్ వెరీ బ్యాడ్ అండ్ ప్రాంప్టింగ్. I can't take prompting. Okay. So I used to learn all my dialogues. So yeah, అది బెటర్ అనిపిస్తుంది నాకు. వాళ్ళు నాకు టెక్నిక్ కూడా చెప్పారు, ఎలా హౌ యూజువల్లీ హౌ నార్త్ ఇండియన్ యాక్టర్స్ డూ. కానీ ఐమ్ ఓకే విత్ లెర్నింగ్ మై ఎంటైర్ డైలాగ్స్. బట్ తెలుగు చాలా బెటర్గా మాట్లాడుతున్నానండి, లైక్ లిటరల్లీ. ఓకే. సో మీరు అంటే సీన్ 5 takes అండ్ ఫస్ట్ డే ఆఫ్ షూటేనా? అది కాదు, ఇట్ వాజ్
థర్డ్ ఆర్ ఫోర్త్. ఓకే, బట్ ఇంకా స్టిల్ ఉంటుంది ఆ ఫస్ట్ ఫేస్ ఆఫ్ మూవీ. That scene is very tough. ఓకే. That scene was extremely tough. So అందుకే ఓకే. నేను యాక్టింగ్ కి we have conscious memories కదా. Sometimes we have very difficult scenes ఎందుకంటే our conscious memory లో scene లేదు. So one of very for an actor, ఒక actor ki oka one scene which is very difficult to do is getting up from dream. Because our conscious memory doesn't remember. కరెక్ట్. నా టచ్ రిమెంబర్ ఉంది, నాకు నా హెయిర్ ఎట్లా చేయాలి అది నా కాన్షియస్ మెమరీలో ఉంది. సో కొన్ని థింగ్స్ వీ డోంట్ నో. సో అందుకే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. కరెక్ట్. అండ్ మీ రోల్ కూడా ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ ఫస్ట్ మూవీలోనే. లైక్ ఆ నెగటివ్ షేడ్స్లో మళ్ళీ మెంటల్ ప్రాబ్లమ్ ఉండడం, జెస్చర్స్ కానీ చిన్న డీటెయిలింగ్ కానీ. వి డిజైన్ ది ఎంటైర్ వాక్. ఓకే, ఎలా నడవాలి అని. సో నవీన్, నేను, అనిల్ సార్, సో వీ వర్ థింకింగ్ ఎలా వాక్ చేయాలి, చాలా టఫ్. ఎందుకంటే నాకు హ్యాబిట్ లేదు, ఐ డోంట్ నో. సో దట్ ఆల్సో వి డిడ్. అండ్ వన్ సీన్ లో కాదు, ఆ వాక్ రిపీట్ చేయాలి అన్ని సీన్స్ లో, సేమ్ వాక్ ఉండాలి. ఎగ్జాక్ట్. సో యా, చాలా టఫ్ నిజంగానే. సో ఇట్ వాజ్ అ ఛాలెంజ్. యా. సో యా. ఓకే, మరి సేవ్ ద టైగర్స్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది రొమాంటిక్ తర్వాత యాక్చువల్లీ మహి సార్ కాస్టింగ్ కాల్ పెట్టారు. ఐ థింక్ ఫేస్బుక్లో చూసాను, నేను మెయిల్ చేశాను నా పిక్చర్స్ అని. అండ్ యాక్చువల్లీ సేవ్ ద టైగర్స్ ముందే శైతాన్ వచ్చింది నాకు. ఓకే. సో శైతాన్కి పెట్టారు కాస్టింగ్ కాల్. సో శైతాన్ ఆడిషన్ ఇచ్చాను. శైతాన్ షూటింగ్ జరుగుతుంది, ఆ మధ్యలో నాకు సేవ్ ద టైగర్స్కి ఆడిషన్ కాల్ వచ్చింది. ఓకే. సో యా. బట్ సేవ్ ద టైగర్స్ కూడా శైతాన్ రెండు కూడా మంచి హిట్. ఐ మీన్ లైక్ దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఓటీటీస్ లో కూడా. చాలా వెరీ నైస్. యా. అండ్ ఇట్ ఈస్ అగైన్, సో నేను నా కెరియర్లో అన్ని రోల్స్ డిఫరెంట్ షేడ్స్ చూస్ చేస్తున్నాను. అది ఐ థింక్ దట్ ఈస్ ట్రూ. యా. సో ఇఫ్ యూ సీ రొమాంటిక్ లో టామ్ బాయ్, తర్వాత సేవ్ ద టైగర్స్, తర్వాత శైతాన్, తర్వాత ఇప్పుడు 28C. సో అన్ని రోల్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, మీరు ఈ లిస్ట్ అవుట్ చేశారు కదా, సో ఇప్పటికి కూడా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్? అంటే సేవ్ ద టైగర్స్ కానీ, సైతాన్ కానీ, లేకపోతే 28 కానీ, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్? సో ఛాలెంజ్ వైజ్ 28 is the most challenging role. Favoritism wise, I think all roles are my. అండ్ లైక్ ఫేవరెట్ మూవీ ఉంటుంది కదా, లైక్ ఫేవరెట్ ఫిల్మ్. శైతాన్. ఓకే. That is also very challenging. యా, దట్ ఈస్ ఆల్సో ఛాలెంజింగ్ యాక్చువల్గా. సేవ్ ద టైగర్స్ లో కూడా there was a huge response, మీమ్స్ లో కానీ అక్కడ ఇక్కడ. People hated. I don't want. రేఖా లాగా అమ్మాయి నాకు వద్దు. But it's a good compliment for as an actor. Correct. So ఇవి మీమ్స్ చూసినప్పుడు ఏమనిపించింది? I am not that bad. Actually, real life లో నేను రేఖా అండ్ మీ సంబంధం లేదు. ఓకే. I am very soft spoken, not dominating at all. కానీ సేవ్ ద టైగర్స్ లో క్యారెక్టర్, బికాస్ it is very realistic story. అవును. Yeah, I think every married couple could relate. అవును. సేవ్ ద టైగర్స్ 3 ఎప్పుడు ప్లానింగ్ మరి? I think సేవ్ ద టైగర్ ఈ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది, జూలై. ఓకే, ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయా? ఓహ్, నైస్. సో 3 వస్తుంది 100%. ఇంకా అన్లిమిటెడ్ ఫన్ ఇంకా ఉంటుంది అందులో కూడా. 100%. మీ క్యారెక్టర్ పరంగా వాట్ ఈస్ యువర్ చెక్ లిస్ట్ యాజ్ అంటే లైక్ ఫర్ మ్యారేజ్ కానీ, లైక్ ఎనీథింగ్ లైక్ దాట్? మ్యారేజ్, మై చెక్ లిస్ట్, ఇట్స్ టూ లాంగ్. Yes. But you look so simple, calm, like. That's what. అదే నేను రేఖా or any characters. I'm not that. Even this. I'm not psychopath in real. But yeah, wise choosing of the script అని చెప్పొచ్చు. Like what are your opportunities కూడా? క్యారెక్టర్స్ యాక్టర్స్కి చూస్ చేస్తున్నాం బేసిక్గా. వీ ఆర్ నాట్ చూజర్స్. యాక్టర్స్ అన్ని రోల్స్కి ఎస్ చెప్తున్నారు, కానీ చాలా ఆడిషన్స్ తర్వాత చాలా డైరెక్టర్స్కి ఏం నచ్చుతుంది వీ డోంట్ నో. సో క్యారెక్టర్స్ మనం చూస్ చేస్తున్నాము. కరెక్ట్. సో ఐ లైక్ టు డూ బికాస్ నా బ్యాక్గ్రౌండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ వాంట్ ఛాలెంజింగ్ రోల్స్. నా
ఎయిమ్ ఉంది, నా గోల్ ఉంది, నాకు నేషనల్ అవార్డ్ కావాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో యా దట్ ఈస్ ఓకే, సంథింగ్ డిఫరెంట్. నాట్ లైక్ జస్ట్ అంటే లైక్ ఏదో ఒక కాదు, యూ వాంట్ డూ సంథింగ్, సమ్ గుడ్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్. Yeah, I want to be known as a good, great actor. దాని హీరోయిన్ అని Yes, చెప్పొచ్చా? yes. Any day. ఓకే, సో ఓటీటీస్ ఆర్ మూవీస్ అంటే లైక్ ఏది, లైక్ యూ ట్రైడ్ బోత్ ఆఫ్ దెమ్, యూ డూయింగ్ బోత్ ఆఫ్ దెమ్ కాబట్టి ఏది అనిపించింది మీకు యాజ్ అన్ యాక్టర్గా విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ? ఆర్ I think OTTs లో we are taking risk. Risk factor ఎక్కువ డైరెక్టర్స్ కి కూడా అండ్ యాక్టర్స్ కూడా. they're kind of coming out of comfort zone. మూవీస్లో అది కాదు, ఎందుకంటే మూవీస్ ఇస్ స్టిల్ ఒక ప్యాటర్న్ ఉంది దీంట్లో. ఆ చేంజింగ్కి కొంచెం టైం పడుతుంది. బట్ ఓటీటీస్ వీ హ్యావ్ మోర్ క్రియేటివ్ లిబర్టీ ఎక్కువ. కరెక్ట్. అవును. ఓకే, సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లైక్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఐడెంటిటీ కానీ ఈ శైతాన్ చేశాక, సేవ్ ద టైగర్స్ చేశాక యూ గాట్ దట్ ఫ్యానిజం అదంతా కూడా. సో మీరు హూ ఇస్ యువర్ ఫేవరెట్ తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ కానీ యాక్టర్స్లో కానీ? నేను నా అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా ఫేవరెట్ హీరో ఒక్కటే, న్యాచురల్ స్టార్. సో యా, I am a die-hard fan of him and Adi Vishesh garu. So both, yeah. And it is my dream. నాకు వర్క్ చేయాలి. ఓకే, నాని ఎప్పుడైనా కలిసారా నాని గారిని కానీ అడిశేష్ గారిని? నాట్ యెట్, కానీ నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ ట్రై చేస్తున్నాను స్టాకర్ లాగా. ఓకే, మెసేజ్ చేస్తారా? సార్ హాయ్ నాని గారు ప్లీజ్ లుక్ ఎట్ ద ఇన్బాక్స్. సో యా, ఓకే, I'm manifesting. Very soon even I'm manifesting for you. So I mean all of them are very good, but నా personal favorite అంటే నాని గారు. సో ఏం మూవీస్ ఇష్టము అడిశేష్ గారిది కానీ నాని గారిది కానీ? I mean, I love all his film. Dasara I like. V was my favorite film. దీంట్లో కూడా గ్రే షేడ్ కానీ పాజిటివ్, బట్ ఇట్ హ్యాడ్ a little shade. లాస్ట్ వరకు పాజిటివ్ అని అర్థం కాదు, బట్ ఇట్ హ్యాస్. I liked Hit Shesh Garuki, and then that one with Naveen he did, no, with Regina. ఎవరు? That is my favorite too. I love that. Yeah, so they're very creative. Yeah, ఇప్పుడు నాని గారిది పారడైజ్ వస్తుంది, హిట్ 3 వస్తుంది. Oh God. వండర్ఫుల్ నిజంగా. సో యాజ్ అన్ యాక్టర్గా అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ చూస్తుంటాం లైక్ టాలీవుడ్లో కానీ పాన్ ఇండియా కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తూ ఉంటాయి. మీకు అట్లా అనిపించిందా ఈ కైండ్ ఆఫ్ రోల్ కానీ ఈ కైండ్ ఆఫ్ జానర్ కానీ యూఆర్ వెయిటింగ్ ఫర్ అన్నట్టు అనిపించింది? మై పర్సనల్ జానర్ ఇస్ థ్రిల్లర్. ఓకే, జనరల్గా అండ్ లవ్ స్టోరీస్ నాకు ఇష్టం. ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో కానీ క్యారెక్టర్స్కి ఏదైనా వేర్ ఇట్ హ్యాస్ మోర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ ఐస్ దెన్ డైలాగ్స్, సంథింగ్ లైక్ దాట్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దాట్. సో మీరు అంటే లైక్ ముంబై నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ముంబై లైక్ ఢిల్లీ. సో బేసిక్గా నేను కోవిడ్ ముందే హైదరాబాద్లో స్టే చేస్తున్నాను. కోవిడ్ తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను ఢిల్లీ. ఓకే, ఎందుకంటే వర్క్ లేదు, ఏమీ ఉండదు ఇక్కడ. ముందు అంటే మీ యాక్టరేనా లైక్ ఫస్ట్ ముందు ఏమన్నా జాబ్ రోల్ చేశారా? ఓన్లీ యాక్టింగ్. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చేశాను బాంబేలో, అండ్ కానీ యాక్టింగ్. ఓకే, ఇట్స్ నౌ ఫోకస్ ఆన్ యాక్టింగ్. యా, సో చిన్నప్పటి నుంచి. సో ముంబై నుంచి ఇక్కడ వచ్చాను, అండ్ దెన్ ఐ ట్రైడ్. So when I got this film shooting, actually we shot in Goa, my part. Okay. I couldn't go to Georgia. Very sad. జార్జియాలో చాలా పెద్ద స్టోరీ చెప్పారండి ఇంటర్వ్యూలో. లాట్ ఆఫ్ స్ట్రగల్స్, వీసా అప్రూవ్ కాలేదు, లగేజ్ మర్చిపోయారు, అక్కడ కేసెస్ అయినాయి. అమ్మో పెద్ద They didn't take me. So my portion was shot in మొత్తం గోవాలో. ఓకే, సో ఇప్పుడు ఇంకేమైనా ప్రాజెక్ట్స్ సైన్ చేశారా లైక్ లైన్డ్ అప్? ఉన్నాయి కొన్ని, కానీ సైనింగ్ తర్వాత ఐ విల్ అనౌన్స్ once it's done. Then I'm still talking. ఓకే, అంటే టాలీవుడ్ నుంచే యూ ప్రిఫరెన్స్ ఉందా లేకపోతే కాలీవుడ్ ఇంకేమన్నా? ఐ వాంట్ టు ట్రై అన్ని లాంగ్వేజెస్లో. నాకు ట్రై చేయాలి. తమిళ్ ఎందుకంటే ఐ లవ్ రాయన్ మూవీ. రాయన్ మూవీలో హీరో హీరోయిన్ ఉండదు, కానీ అన్ని క్యారెక్టర్ కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దాట్, రాయన్ మూవీ లాగా. అండ్ పారంజీత్ సార్, మై ఫేవరెట్ డైరెక్టర్, అండ్ ఐ ఆల్సో వాంట్ టు డూ ఇన్ మలయాళం.
Tovino is my favorite actor there. And Hindi, I'm exploring all languages. All languages, South Indian, North Indian, తేడా లేకుండా. Because why to have foundations? Correct. So that's Okay. it. Yeah. సో లాస్ట్లీ ఈ 28 degrees Celsius మూవీ ఇంకా చూడని వాళ్ళకి వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దెమ్, వాట్ యు వాంట్ టెల్ దెమ్? Please watch it and don't get scared of me. మళ్ళీ మేము చేయకండి, దేవ్యాని గారు చాలా మంచివారు. I'm a very sweet girl. రైట్. సో ఆల్రెడీ మూవీస్ అయితే బాగా రిలీజ్ అయిపోయింది, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇలాంటి అమేజింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. స్టే ట్యూన్. ఇది వాళ్ళ ఏంటి. థ్యాంక్ యూ.